హైదరాబాద్ గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. రామమ్మకుంట చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో బఫర్ జోన్లోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన నితిన్ బిల్డింగ్ ను కూడా నేలమట్టం చేశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. రామమ్మకుంట చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయ చంద్రిక, ఏదైతే ఇటు రెవెన్యూ అధికారుల కూల్చివేతలు అయితే ఇటు గచ్చిబౌలిలో ఉన్నటువంటి నితిన్ క్యాంపస్ ఏదైతే ఉందో అందులో కొనసాగుతున్నాయి. రామమ్మకుంట చెరువులో ఏదైతే దాదాపు 5 ఎకరాల పైగా విస్తీర్ణంలో ఉన్నటువంటి రామమ్మకుంట చెరువులో ఏదైతే ఈ నితిన్ క్యాంపస్ని దాదాపు గత 5 ఏళ్ల క్రితం నిర్మించారు. సో ఏదైతే ఈ నిర్మాణాలను ప్రస్తుతము దీనికి సంబంధించి పర్యావరణవేత్తలు కొంతమంది హైకోర్టులో అప్పీల్ వేయగా ఏదైతే దీని మీద పూర్తిగా హైకోర్టు కూడా ఈ కూల్చివేతలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతము ఆ రెవెన్యూ అధికారులు గచ్చిబౌలిలో ఉన్నటువంటి నితిన్ క్యాంపస్లో కూల్చివేతల ప్రక్రియ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రామమ్మకుంట చెరువు ఏదైతే సైబరాబాద్ కమిషనరేట్కి ఆపోజిట్లో ఉన్నటువంటి రామమ్మకుంట చెరువు దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సో ఈ చెరువులో దాదాపు అనేక నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు వెలిసాయి. సో బఫర్ జోన్లో కూడా కొన్ని నిర్మాణాలు వెలిసినటువంటి పరిస్థితి. సో దీని మీద ఈ చెరువు ఆక్రమణల మీద ఏదైతే కొంతమంది పర్యావరణవేత్తలు, స్థానికులు కూడా హైకోర్టును ఆశ్రయించగా ఏదైతే అందులో ఉన్నటువంటి నిర్మాణాలు కూల్చివేయాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ప్రస్తుతం అక్కడ కూల్చివేతలు చేస్తున్నారు. సో రెవెన్యూ అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి కాలేజ్ మేనేజ్మెంట్ ఏదైతే కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా వారు కూడా స్వచ్ఛందంగా ఈ కూల్చివేతలు తామే చేసుకుంటామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో నేరుగా అక్కడ ప్రస్తుతం అయితే ఆ కూల్చివేతలు దాదాపు 4 ఫ్లోర్లలో ఉన్నటువంటి బిల్డింగ్ అది. సో ప్రస్తుతం మనం ఏబిఎస్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము. సో ఆ 4 ఫ్లోర్లలో ఉన్నటువంటి బిల్డింగ్ని పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. ఎందుకంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించి నితిన్కి సంబంధించినటువంటి ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయం ఏదైతే బిల్డింగ్ ఇదంతా కూడా. సో దీన్ని దాదాపు గత 5 ఏళ్ల క్రితం నిర్మించారు. సో ఈ నిర్మాణం తర్వాత దాని మీద అనేకమైనటువంటి ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో సో ఏదైతే ప్రస్తుతం అక్కడ కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. జేసీబీలు దాంతోపాటు భారీ యంత్రాల సహాయంతో ప్రస్తుతం అక్కడ కూల్చివేతలు చేస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం అక్కడ కూల్చివేతలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఓవైపు హైడ్రా పూర్తిగా సైలెంట్ మోడ్లో ఉన్నప్పటికీ ఇటు రెవెన్యూ అధికారులు మాత్రం యాక్టివ్ అయ్యారు. సో ఓవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శంకర్ నగర్ బస్తీ కానివ్వండి, దాంతోపాటు మూసానగర్ కానివ్వండి, ఓల్డ్ మలక్పేటలో ఉన్నటువంటి మూసీ ఆక్రమణల తొలగింపు కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. సో హైడ్రా సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా ఈ రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రస్తుతం ఏదైతే కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది అందులో భాగంగానే ఇటు గచ్చిబౌలిలో ఉన్నటువంటి నితిన్ క్యాంపస్ ఏదైతే ఉందో సో రామమ్మకుంట చెరువును ఆక్రమించి నిర్మించినటువంటి ఈ నిర్మాణం ఏదైతే ఉందో భారీ భవనాన్ని పూర్తిగా ఎక్కడికక్కడ కూడా కూల్చివేత చేసినటువంటి పరిస్థితి. ఇంకా రానున్న 2-3 గంటల్లో ఈ కూల్చివేతల ప్రక్రియ పూర్తిగా పూర్తయ్యేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం గచ్చిబౌలిలో రెవెన్యూ అధికారులు దాంతోపాటు కాలేజ్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ వారు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కూల్చివేతల్లో పాల్గొంటున్నారు. వారు కూడా కూల్చివేతలకైతే సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఓవైపు గచ్చిబౌలిలో, మరోవైపు ఏదైతే ఇటు మూసీ ఆక్రమణలు, మూసీలో ఉన్నటువంటి శంకర్ నగర్ కానివ్వండి, మూసానగర్ కానివ్వండి, అటువైపు కూడా కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు హైడ్రా ఒకంత దూకుడు తగ్గించినప్పటికీ ఇటు రెవెన్యూ అధికారులు మాత్రం వారి పని వారు కొనసాగిస్తున్నారు. సో అక్రమ నిర్మాణాలు, ఇటు చెరువుల్లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే ఇటు రెవెన్యూ అధికారుల డైరెక్షన్లో కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం మనము చూస్తున్నాము గచ్చిబౌలిలో ఉన్నటువంటి రామమ్మకుంట చెరువులో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్.